బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చటమే లక్ష్యంగా దూసుకుపోతోంది రేవంత్ సర్కార్. అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్ద పీట వేసింది. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తోంది. ఇవాళ మరో 4 పథకాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టనుంది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలను అమలు చేయనుంది. ఈ పథకాలను కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందించనున్నారు. రైతులకు పంట పెట్టుబడి అందించే రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని 4 పథకాలను మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.